ఓం నమో నమో మార్కండేయ యతివర్య. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసినట్లయితే గ్రహాలు నక్షత్రాల ఆధారంగా విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిత్వం ఒకలా ఉంటే మరికొంతమంది వ్యక్తిత్వం మరోలా ఉంటుంది. మరి ఈ విధంగా వారి యొక్క భావాలను బయట పెట్టకుండా ఉండేటటువంటి కొన్ని రాసుల గురించి తెలుసుకుందాము. కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఎదుటివారికి అన్ని విషయాలు చెప్పరు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ వ్యక్తులకు మాత్రమే చెబుతారు. వీరికి వాటిని రహస్యంగా ఉంచుతారు. ఈ రాశివారు వారి బలహీనతలను ఇతరులకు చూపించాలని అనుకోరు. ఇతరులకి బలహీనతను చూపించడం కంటే ఒంటరిగా బాధను అనుభవించడమే మంచిదని భావిస్తారు. ఎమోషన్స్ మాత్రం ఎప్పుడూ బయటపెట్టడానికి ఇష్టపడరు. మరి రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఎవరినైనా పూర్తిగా నమ్మితే గాని వారి మనసులోని భావాలను బయట చెప్పరు. ప్రతి ఒక్కరిని నమ్మరు. వీరు ఇతరులను నమ్మడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇతరులకి ఎప్పుడూ తమ బాధలను భావాలను తెలపరు. ఇక మూడవ రాశి వారు తులారాశి. తులారాశి వారు కూడా వారి ఎమోషన్స్ను ఈజీగా బయటపెట్టరు. ఇతరులతో వారి భావాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎమోషన్స్ను దాచేస్తారు. చాలా అరుదుగా మాత్రమే ఆలోచనలను భావాలను పంచుకుంటారు. ఇక కుంభరాశి నాలుగవది. కుంభరాశి వారు భావాలు సంబంధాల గురించి ఇతరులకు చెప్పరు. ఇతరులతో మాట్లాడడానికి కొంత ఆందోళన చెందుతారు. అందుకే వారి వ్యక్తిత్వాన్ని ఇతరుల ముందు బయట పెట్టరు. ఎవరైనా వారితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు అడిగితే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బదులుగా టాపిక్ మార్చేస్తూ చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటారు. ఇక ఐదవది వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు కూడా అంత ఈజీగా ఎవరిని నమ్మరు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోరు. ఒకవేళ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమని అనిపిస్తే వారితో మాత్రమే తమ భావాలను చెప్తారు. అందరితో వారు ఎమోషన్స్ను పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ 5 రాసుల వారు వీరి యొక్క ఎమోషన్స్ని ఎవరికి కూడా తెలియపరచకుండా రహస్యంగా ఉంచుకుంటూ ఓం నమో నమో మార్కండేయ యతివర్య.